రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. గత వారం రోజుల నుంచి ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు ఊపందుకున్నాయి. ఈ నెల 20న పుతిన్ పర్యటిస్తున్న హెలికాప్టర్ను కూల్చివేయాలని ఉక్రెయిన్ శాయశక్తులా కృషి చేసి విఫలమైంది. అటు తర్వాత ఉక్రెయిన్పై రాత్రనక పగలనక బాంబుల వర్షం కురిపించింది రష్యా. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో జర్మనీ ఉక్రెయిన్కు అత్యంత ప్రమాదకరమైన టారస్ మిసైల్స్ను ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా మిసైల్తో గేమ్ చేంజర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టారస్ మిసైల్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ యుద్ధం ఇటీవలే 3 నుంచి 4 సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు అంగీకరించాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను కోరినా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నెల 20న కుర్స్క్ రీజియన్కు పుతిన్ వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ను కూల్చడానికి పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేసింది ఉక్రెయిన్. అయితే రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఉక్రెయిన్ దాడులను అడ్డుకుంది. పుతిన్ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ఇక ప్రపంచ పట్ట నుంచి ఉక్రెయిన్ ఆనవాళ్లు లేకుండా చేయాలని పట్టుదలతో ఉన్నారు పుతిన్. ఇక తాజా అప్డేట్ విషయానికొస్తే ఇప్పటి వరకు టారస్ మిసైల్స్ను ఇవ్వకుండా తాత్సారం చేసిన జర్మనీ ఎట్టకేలకు ఉక్రెయిన్కు ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో యుద్ధం స్వరూపమే మారిపోతుందని, ఉక్రెయిన్కు అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. టారస్ మిసైల్స్ జర్మనీ ఉక్రెయిన్కు ఇవ్వడానికి అంగీకరించిన వెంటనే రష్యా జర్మనీని గట్టి కౌంటర్ ఇచ్చింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం నాడు మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్లోని సభ్యదేశాలు ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తే అత్యంత ప్రమాదకరమైన క్రీడకు తెరతీసినట్లవుతుందని హెచ్చరించారు. కాగా జర్మన్ కొత్త ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మాజీ జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ మాత్రం టారస్ మిసైల్స్ను ఉక్రెయిన్కి ఇవ్వడానికి నిరాకరించారు. యూరోపియన్ యూనియన్ దేశాలు ఆయనపై ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగలేదు. అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ను తాను ఉక్రెయిన్కు ఇవ్వనని కరాఖండిగా తేల్చి చెప్పారు. దీనిపై EU దేశాలతో పాటు ఉక్రెయిన్ కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ముగిసిన జర్మనీ ఎన్నికల్లో షోల్జ్ పార్టీ ఓడిపోయింది. ఫ్రెడరిక్ మెర్ట్ పార్టీని అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఉక్రెయిన్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అయితే జర్మనీ ప్రభుత్వ అధికార ప్రతినిధి మాత్రం తమ పాలసీలో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 26న జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న టారస్ మిసైల్స్ను ఉక్రెయిన్కు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడంలో ఎలాంటి నిర్బంధాలు లేవన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు జర్మనీ, అమెరికా ఎలాంటి నిర్బంధాలు విధించలేదని మెర్జ్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత రోజు మాట మార్చారు. దీంతో జర్మనీ లాంగ్ రేంజ్ మిసైల్స్ టారస్ మిసైల్స్ను ఉక్రెయిన్కు ఇస్తుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికైతే బెర్లిన్ ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైల్స్ను అయితే సరఫరా చేయలేదు. దీనిపై కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న నిర్బంధాలు తొలగిపోయాయి. టారస్ మిసైల్స్ ఉక్రెయిన్కి ఇవ్వడానికి జర్మనీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఉక్రెయిన్ న్యాయశాఖ మంత్రి ఒలెక్సాండర్ మెరెజ్గో కీవ్లో మీడియాతో మాట్లాడుతూ వివరించారు. అయితే జర్మనీ టారస్ మిసైల్స్ను ఇప్పటి వరకు ఉక్రెయిన్కి ఎందుకు పంపలేదు అంటే దీనికి కారణం మాజీ జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ అని చెప్పక తప్పదు. అత్యంత ప్రమాదకరమైన ఈ మిసైల్స్ను ఉక్రెయిన్కి ఇవ్వరాదని ఓ పాలసీని ఆమోదించారు. దీంతో ఉక్రెయిన్ ఇప్పటి వరకు US మేడ్ ATACMS గత ఏడాది కాలంగా వినియోగిస్తోంది. అంటే బ్రిటన్, ఫ్రెంచ్ కలిసి తయారు చేసిన స్ట్రామ్ షాడోస్ను గత 2 సంవత్సరాల నుంచి రష్యాపై ప్రయోగిస్తోంది. ఇక టారస్ మిసైల్స్ విషయానికొస్తే జర్మనీ దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్కు మంచికో చెడుకో ఇవ్వాల్సిందేనని ఇటు జర్మనీకి చెందిన మిలిటరీ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే మాజీ ఛాన్సలర్ షోల్జ్పై యూరోపియన్ యూనియన్తో పాటు ఉక్రెయిన్ నాయకులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినా ఆయన మాత్రం ససేమిరా అన్నారు. అత్యంత ప్రమాదకరమైన మిసైల్ను ఇస్తే రష్యా జర్మనీపై దాడులు చేస్తుందని, యుద్ధం ఇరు దేశాలకే కాకుండా మరింత విస్తరించే అవకాశాలున్నాయని ఆయన టారస్ మిసైల్ను ఉక్రెయిన్కి ఇవ్వడానికి నిరాకరించారు.
అయితే జర్మనీ ఎన్నికల్లో షోల్జ్ ఓడిపోవడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన మెర్జ్ టారస్ మిసైల్స్ను ఉక్రెయిన్కి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియాను ఆక్రమించుకున్న పుతిన్ అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి, క్రిమియన్ బ్రిడ్జిని నిర్మించారు. కీలకమైన ఆ బ్రిడ్జిని టారస్ మిసైల్ ద్వారా ధ్వంసం చేయాలని పలుమార్లు చెబుతూ వస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ యుద్ధ రంగంలో ఉక్రెయిన్కు సాయం చేయాల్సిందే అన్నారు. కీవ్కు అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే అంటే రష్యా దాడులను తీవ్రతరం చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మాట్లాడుతూ రష్యాను క్రిమియాను కలిపే బ్రిడ్జిని ధ్వంసం చేయాలన్నారు. రష్యాకు చెందిన మిలిటరీ లాజిస్టిక్స్ అంతా క్రిమియాలోనే ఉందని, దాన్ని ధ్వంసం చేస్తే రష్యాపై ఉక్రెయిన్ పట్టు సాధించినట్లు అవుతుందన్నారు మెర్జ్. ఇక టారస్ మిసైల్స్ విషయానికి వస్తే దాని రేంజీ, స్పీడ్, పేలోడ్ అంతా స్ట్రామ్ షాడోను పోలి ఉంటుందని టారస్ను తయారు చేసే MDDA కంపెనీ వెల్లడించింది. ఇక టారస్ విషయానికి దీని వార్ హెడ్ డిజైన్తో పాటు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేలా ప్రోగ్రామ్ చేశారు. ముఖ్యంగా బ్రిడ్జిలను, బంకర్లను ధ్వంసం చేయడంలో స్పెషలిస్టు. ఒకవేళ ఉక్రెయిన్ చేతికి ఈ మిసైల్ వస్తే ఉక్రెయిన్కు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. రష్యా నడిబొడ్డులోకి దూరి దాడి చేసే సత్తా కలిగిన ఈ మిసైల్స్ కాగా ఈ మిసైల్స్ 560 కిలోమీటర్ల రేంజ్లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి వచ్చే సత్తా కలిగి ఉంది. అయితే కొంతమంది మిలిటరీ నిపుణులు మాత్రం 700 నుంచి 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా తేలికగానే ఛేదించగలదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ యుద్ధంలో ఉక్రెయిన్ F-16 ఫైటర్ జెట్లను వినియోగిస్తోంది. త్వరలోనే స్వీడిష్ ఎయిర్ క్రాఫ్ట్కు చెందిన గ్రిపెన్కు కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో అత్యద్భుతమైన ఆయుధం టారస్ అని చెబుతున్నారు మిలిటరీ నిపుణులు. తేలికగా బ్రిడ్జిలను, బంకర్లను కూల్చగలదు. క్రిమియా బ్రిడ్జిని కూల్చాలంటే టారస్ మిసైల్ సరైన ఆయుధం అని చెబుతున్నారు. 2014లో పుతిన్ ఉక్రెయిన్ నుంచి క్రిమియాను బలవంతంగా రష్యాలో కలుపుకున్నారు. సుమారు $4 బిలియన్ వ్యయం చేసి రష్యా క్రిమియాను కలుపుతూ అతిపెద్ద ప్రాజెక్టును చేపట్టారు. ఈ బ్రిడ్జిని పేల్చేసి రష్యాకు రవాణాను కట్ చేయాలనేది జెలెన్స్కీతో పాటు ఆయనకు మద్దతు తెలుపుతోన్న పాశ్చాత్య దేశాల లక్ష్యం. కాగా ఉక్రెయిన్ అక్టోబర్ 2022, అటు తర్వాత జూలై 2023లో కూడా బ్రిడ్జిని డ్యామేజీ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలమైంది. మరి జర్మనీకి చెందిన టారస్ మిసైల్తో ఉక్రెయిన్కు గేమ్ చేంజర్ అవుతుందో లేదో వేచి చూడాలి.